తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. కోనసీమ తిరుమలగా వర్ధిల్లుతున్న వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం భక్తులతో కిటకిటలాడుతోంది. శనివారం స్వామికి ప్రీతికరమైన రోజు సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ మేరకు ఆలయ చైర్మన్ రుద్రరాజు రమేష్ రాజు భక్తుల కోసం చేసిన ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. స్వామి దర్శనానికి వచ్చిన భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్టు తెలిపారు. భక్తులు అధిక సంఖ్యలో హాజరై స్వామిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి 3 రోజుల పర్యటనలో భాగంగా విజయవాడ నుండి ప్రత్యేక విమానం ద్వారా కడప విమానాశ్రయం చేరుకున్నారు. కడప విమానాశ్రయంలో ఆయనకు ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, జిల్లాలోని ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, పార్టీ నాయకులు ఘన స్వాగతం పలికారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు వీవర్స్ కాలనీలో దేవాంగ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో దేవల మహర్షి జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ దేవల మహర్షి వస్త్రాలను తయారు చేయడం నేర్పారని, అటువంటి మహనీయుడు జయంతిని దేవాంగులంతా కలిసి జరుపుకోవడం ఆనందంగా ఉందన్నారు. దేవాంగులు అంటే దేవతలకు వస్త్రాలను సమర్పించేవారని, అటువంటి కులంలో పుట్టడం అదృష్టంగా భావిస్తున్నామన్నారు. పాలకొల్లు పట్టణంలోనే ఈ యొక్క ఉత్సవాన్ని అత్యంత వైభవంగా చేయడం జరుగుతుంది. ఈ ఉత్సవాల భాగంగా ఈ దేవల మహర్షి మనకి ఈ వస్త్రాలని నేడుకు ఆయన చేసిన కార్యక్రమంలో భాగంగా అప్పట్లో రాక్షసులు ఈ వస్త్రాలని నేడుకు ఇబ్బంది పెట్టి అనేక కారణాలకు గురి చేయడం జరిగింది. అప్పుడు మన చౌడేశ్వరీదేవి అమ్మవారిని మన ఈ యొక్క దేవాంగుల యొక్క వస్త్రాలను నేయడానికి ఆవిడ చాలా ప్రోత్సహించి అప్పటికాంచి కూడా ఈ వస్త్రాలు వేసేవాళ్ళు ఎవరైనా ఉన్నారంటే మన దేవాంగులస్తులే. ఇవాళ దేవుళ్ళకి కానీ దేవమహాదేవులకు కానీ అలాగే శ్రీశైలంలో కానీ లేకపోతే ఎక్కడన్నా శివాలయం కానీ
ఈ తలపాగాలు ఇవన్నీ కూడా నేసేవాళ్ళు ఈ దేవంగులే. దాన్ని పురస్కరించి ఈ రోజుల్లో ఇటీవల ఈ చేనేత కులాలు కనుమరవడం కారణంగా ఎక్కువ శాతం బట్టల వ్యాపారంలో ఉండడం జరుగుతుంది. అలాగే మన ముందు కూడా ఈ దేవాలయ మహోత్సవ జయంతి ఉత్సవాన్ని అత్యంత వైభవంగా మన నెక్స్ట్ జనరేషన్ కూడా చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. జూన్ 22వ తారీఖు శనివారం దేవళ మహర్షి జయంతి సందర్భంగా పాలకొల్లు పట్టణ దేవాంగ సంక్షేమ సంఘం మరియు జిల్లా దేవాంగ సంక్షేమ సంఘ పెద్దలు అందరూ కూడా ఈ కార్యక్రమానికి విచ్చేసినారు. ఇంత మహిళలు పెద్దలు ఈ కార్యక్రమానికి రావటం అందరూ కూడా శుభపరిణామం. అలాగే వస్త్రం అంటూ తయారు చేయడంలో దేవాంగులకి ఒక చోటు దక్కడం మా కులం యొక్క అదృష్టం. ఈరోజు బట్ట అనేది వేసుకుంటున్నామంటే మా దేవాంగులు వేసిన వస్త్రం వల్లనే. మహోల్ల జయంతి సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు. దేవాంగ అంటే దేవతలకు వస్త్రము సమర్పించు, అంగ అంటే వస్త్రము, దేవతలకు వస్త్రము సమర్పించిన వాళ్ళు మన దేవాంగులు. అటువంటి ఉత్తమ కులంలో పుట్టినందుకు మనం ఎంతో గర్వపడాల్సిన విషయం. దేవ మహర్షి మన అందరికీ ఇంత ఇచ్చినందుకు ఈరోజు ఆయన జయంతిని మనం ఇంత సెలబ్రేట్గా జరుపుకుంటున్నాం. ఆయన ఇచ్చిన వస్త్రాన్ని మనం ఉట్టప్పుడు కాకపోయినా ఈ దేవ మహర్షి జయంతి రోజున కానీ మనం వేవర్స్ అసోసియేషన్ బిల్డింగ్లో జరిగే ఏమైనా కార్యక్రమాలప్పుడు కానీ చేనేత వస్త్రాలు ధరిస్తే బాగుంటుందని నా అభిప్రాయం. ఈ చేనేత కనుమరుగైపోతుంది కాబట్టి ఇలాంటి ముఖ్యమైన విషయ రోజుల్లో అయినా చేనేత వస్త్రాలు ఆడవాళ్ళు మగవాళ్ళు ధరించాలని నేను కోరుకుంటున్నాను. ఏపీఎస్ఆర్టీసీ కల్పిస్తున్న సౌకర్యాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని ఆర్టీసీ జంగారెడ్డిగూడెం డిపో మేనేజర్ పీపీవి గంగాధర్రావు విజ్ఞప్తి చేశారు. జంగారెడ్డిగూడెం ఆర్టీసీ డిపోలో ఆయన మీడియాతో మాట్లాడారు. నూతన విద్యా సంవత్సరం ప్రారంభమైన నేపథ్యంలో విద్యార్థులకు ఫ్రీ బస్ పాసులతో పాటు రాయితీ పాసులను కూడా ఇస్తున్నామన్నారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ప్రతి పౌర్ణమికి అరుణాచలం పుణ్యక్షేత్రానికి ప్రత్యేక బస్ సర్వీస్ నడుపుతున్నామని, ప్యాకేజీ బస్సులు కూడా అందుబాటులో ఉన్నాయన్నారు. ఈ పరిసర ప్రాంత ప్రజలు మరియు విద్యార్థుల సౌకర్యార్థం మరి స్కూల్స్ బిగిన దగ్గర నుంచి మరి పాసులు కూడా జారీ చేయడం జరుగుతుంది. ఫ్రీ పాసులు ఆగస్టు వరకు ఇస్తాం. ఆగస్టు నెల దాకా ఫ్రీ పాసులు ఇవ్వబడుతుంది. దానికి వారి యొక్క కళాశాల యొక్క బోనఫైడ్ సర్టిఫికేట్ ఒకటి కావాల్సి ఉంటుంది. తెచ్చుకుంటే ఫ్రీ పాస్ ఇస్తాం. ఫ్రీ పాసులు అనేటువంటివి లేడీస్కి వచ్చేటప్పటికి 10th క్లాసు లోపు బాలికలకి ఇస్తాం. అట్లాగే జెంట్స్కి వచ్చేటప్పటికి 7th క్లాసు లోపు బాలురికి ఫ్రీ పాస్ అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది. అలాగే కన్సెషన్ పాసెస్ మంత్లీ, క్వార్టర్లీ, ఇయర్లీ 3 రకాలుగా ఇస్తాం కన్సెషన్ పాసెస్. మరి ప్రస్తుతం అయితే చాలామంది వచ్చి తీసుకుంటున్నారు, జారీ చేయబడుతున్నాయి. మరి అందరూ కూడా స్టూడెంట్స్, ఈ పరిసరాల్లో ఉన్న స్టూడెంట్స్ అందరూ కూడా ఈ పాసెస్ని వినియోగించుకోవాల్సిందిగా కోరుచున్నాం. అదే రకంగా ఇంతకుముందు ఉన్న సర్వీసులు ప్రకారంగానే ఇప్పటికి కూడా మన నడుస్తాయి. బడి బస్సులు మన డిపో నుంచి 2 రూట్స్లో ఆల్రెడీ తిరుగుతున్నాయి. గంగవరం రూటు, కామైపాలెం రూట్లో 2 బడి బస్సులు తిరుగుతున్నాయి. అలాగే సర్వీస్ వైజ్ చూసుకుంటే మన విజయవాడ సెక్టరు, ఏలూరు, రాజమండ్రి ఇంతకుముందు ఉన్నట్లుగానే సర్వీసెస్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అలాగే ఇంతకుముందు ఆపరేట్ అయినట్టు విధంగా జంగారెడ్డిగూడెం డిపో నుంచి మరి ప్రతి పౌర్ణమి కూడా అరుణాచలం బస్సు అనేటువంటిది వేస్తున్నాం. మరి ఈ నెక్స్ట్ పౌర్ణమి కూడా బస్సు వెళుతుంది. మరి ఆసక్తి గల భక్తులందరూ కూడా రిజర్వేషన్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. అలాగే ఒక 35 మంది ప్యాకేజీ టూర్కి ఉన్నట్లయితే వారు ఎక్కడికి కావాలంటే అక్కడికి తీసుకెళ్ళడం జరుగుతూ ఉంది. కనుక ప్రజలందరూ కూడా మరి జంగారెడ్డిగూడెం డిపో, ఆర్టీసీ డిపో వారు కల్పించుకోండి రవాణా సౌకర్యాన్ని వినియోగించకుండా కోరుచున్నాం.
పిల్లల శారీరక మానసిక అభివృద్ధికి సృజనాత్మకత సమగ్ర వికాసానికి అంగన్వాడీ కేంద్రాలు ఎంతగానో దోహదపడుతున్నాయని ఐసీడీఎస్ పిఠాపురం సీడీపీఓ దుర్గాదేవి పేర్కొన్నారు. అంగన్వాడీ పిలుస్తోంది కార్యక్రమంలో భాగంగా పిఠాపురం పట్నం రథాలపేటలో ఉన్న అంగన్వాడీ కేంద్రంలో గ్రాడ్యుయేషన్ డే, యోగా డే కార్యక్రమాలతో పాటు గర్భిణులకు, బాలింతలకు పౌష్టికాహారం కిట్లు పంపిణీ చేశారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ముఖ్యమంత్రిగానే వస్తానని ఆ రోజే చెప్పా. అసెంబ్లీ సమావేశంలో సీఎం చంద్రబాబు ఎమోషనల్ స్పీచ్. నా రాజకీయ జీవితంలో ఇలాంటి నేతను చూడలేదు. మాజీ సీఎం జగన్ పై స్పీకర్ అయ్యన్న పాత్రుడు షాకింగ్ కామెంట్స్. రాష్ట్రంలో మహిళలకు ఏమాత్రం రక్షణ లేదు. ఈ ఊరు పాలెం హత్యాచార ఘటనే దీనికి నిదర్శనమన్న కాంగ్రెస్ నేత తులసిరెడ్డి. గోవిందనామ స్మరణతో మారుమోగిన కోనసీమ తిరుమల, వాడపల్లి వెంకన్న దర్శనానికి పోటెత్తిన భక్తజనం. ఇవి వాటి వార్తా విశేషాలు. మరిన్ని వార్తా విశేషాలతో నెక్స్ట్ బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.